హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దుర్గా శ్రీను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ అయితే మటన్ కర్రీ అన్నమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, మనదైతే సింపుల్ స్టైల్ అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. కొంచెం మటన్ కాబట్టి నేను ఒక 6 తీసుకున్నాను. కారంగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇదైతే మనం మటన్ ఫ్రై చేసుకుందాం. చాలా ఫ్రెష్ లేత మటన్ అన్నమాట. అలా తీసుకొచ్చారు. ఎంత బాగుందో అసలు. అప్పుడు కొంచెం ఆయిల్లో దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట మటన్. ఫస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇంకా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టుకుందాం. నాకు వచ్చినట్టు ఏదో నేను వంట చేసి మీకు చూపిస్తుంటే మీరు అసలు ఏ కామెంట్ చేసి ఎలా చేశానో ఏంటనేది మెసేజ్ చెయ్యట్లేదు. ప్లీజ్ అందరూ కూడా బాగా చేస్తే బాగా చేశానని చెప్పండి, లేకపోతే బాగాలేదు అని చెప్పండి. ఏం ఫీల్ అవ్వ. నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేస్తాను. ఎలా చేస్తున్నానో మన కర్రీస్ వీడియోస్ అన్నీ చూసి మంచిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పసుపు అయితే కొంచెం పసుపు వేసాను. కొంచెం మంచిగా స్మెల్ అవి ఏమీ రాకుండా మంచిగా ఉండడానికి అన్నమాట. పసుపు చాలా మంచిది కదా, ఎందులో వేసుకున్నాం సరే మనకి మంచిగా హెల్దీ కాబట్టి మనం మంచిగా చూసారా అలా ఫ్రై అయితే ఎప్పుడు మటన్ అనేది స్మెల్ కానీ ఏమీ రాకుండా బాగుంటుంది అన్నమాట. అది అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ టమాటా గ్రేవీ అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను. మసాలా టైప్లో అనమాట. మసాలా అయితే ఏం లేదు, పౌడర్ వేస్తాను. మసాలా పౌడర్ కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర పొడి పక్కన పెట్టుకున్న అది తర్వాత వేస్తా. ఇదైతే ప్రస్తుతం అది ఫస్ట్ ఇది వేసుకున్నాను నేను. మనకి ఇలాంటి కర్రీస్కి కారం అది ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి నేను కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. మీరు ఎలా వేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం కారం వేసి కొంచెం మసాలా పౌడర్ కూడా వేసాను. ఎలా ఉందో చూడండి. మన కర్రీ అయితే మంచిగా నీట్గా థిక్గా ఇలానే ఉంటేనే బాగుంటుంది, కొంచెం ఇగురిలా కాకుండా అనమాట. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏదో నాకు వచ్చినట్టు చేసి చూపిస్తున్నా. తప్పకుండా కామెంట్ చేసి బాగానే చేశారు అని, లేకపోతే బాగాలేదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయాలి మన ఛానల్ని అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికైతే చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు అందరూ కూడా. ఎక్కడో ఎవరో ఒక్కొక్కరు తప్ప అందరూ మ్యాక్సిమం మంచిగానే కామెంట్ చేస్తున్నారు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే సరిపోకపోతే వేసుకోవచ్చు. అదే ఎక్కువైపోతే దానికి చాలా కష్టం అనమాట. మొత్తం కష్టపడి చేసిన కర్రీ అంతా వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఎప్పుడు ఫస్ట్ తక్కువగానే వేసుకుంటా, తర్వాత సరిపోతే ఎక్కువ. కొంచెం కొత్తిమీర, ఏ కర్రీలో అయినా కొత్తిమీర కంపల్సరీ ఉండాలి కదండి, మాకైతే ఉండాలి. మిగిలిన ఏ ఐటమ్స్ లేకపోయినా పర్లేదు, కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది అనమాట లాస్ట్లో. ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ వాచింగ్ టు మై ఛానల్ అండ్ మై వీడియో కూడా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కర్రీ అనేది కొంచెం మెత్తగా అవ్వాలి కదా, గట్టిగా ఉంటుంది. మటన్ ఎంత మనం ఫ్రై చేసినా సరే కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాసేపు ఇంకో 10 minutes మూత పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఎలా చేస్తున్నాను, సింపుల్గా చేసేసాను కదా కర్రీ, పెద్ద హడావడి లేకుండా. ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. మీరు ఛానల్ని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ బాగానే ఉంటాయి. ప్లీజ్ ఎవ్రీవన్ వాచ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఏ ఊర్ల నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. ఏ ఊరు అనేది. మాదైతే మాత్రం వైజాగ్. అదన్నమాట మ్యాటర్ ఫ్రెండ్స్. ఇంకేంటి విశేషాలు చెప్పాలి, కామెంట్ చేయండి. అందరూ కూడా మంచిగా కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రిప్లై ఇవ్వడం ట్రై చేస్తాను, కాదు ఇస్తాను కూడా. ప్రతి ఒక్కరికి రిప్లై. యాక్చువల్గా 2 kids, వెరీ స్మాల్ కిడ్స్, చిన్నపిల్లలు ఇద్దరు కూడా. అందువల్ల కొంచెం బిజీ ఉంటుంది అన్నమాట. నాకు వర్క్ ఖాళీ ఉండదు
కానీ వీలు చేసుకొని ఏదో నా వంతు నేను చేస్తున్నా. ప్లీజ్ ఎవ్రీవన్ సపోర్టింగ్ మీ. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, అసలు చూసారా, వావ్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మటన్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చికెన్ కన్నా మటనే ఇష్టం. నేనైతే చికెన్ మ్యాక్సిమం ఎప్పుడు తినను. ఎవరైనా సరే బయట ఫుడ్ అనేది స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఇంటిలో ఫుడ్ తినడానికి కొంచెం ప్రయత్నించండి. హెల్త్ బాగుంటుంది అన్నమాట. ఈ రోజులు చూస్తే అస్సలు బాగాలేదు కదా. ప్లీజ్ అందరూ కూడా ఇంటి ఫుడ్ని తినడానికి కొంచెం అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ గాయ్స్.